క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, 14వ సామాన్య ఆదివార ప్రసంగానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు. మొదటి పఠనము జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనం నుండి 13వ వచనం వరకు. మరియు సుశేష పఠనము మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితము సాంకేతికంగా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ అంతర్గతంగా మనిషి తీవ్రమైన ఒత్తిడితో ప్రశాంతత లేక సమాధానము లేక కొట్టుమిట్టాడుతున్నాడు. నాటి కాలంలో పరిసయ్యుల మత చట్టాలు ప్రజలపై మోయలేని భారాన్ని మోపితే, నేడు అంతములేని ఆర్థిక పోటీ, ఉద్యోగ ఒత్తిళ్ళు, విచ్ఛిన్నమవుతున్న కుటుంబ బంధాలు, సామాజిక మాధ్యమాల వలన మానసిక ఆందోళనలు, నైతిక విలువల పతనం మనుషులను అలసి సొలసిపోయేలా చేస్తున్నాయి. పైకి నవ్వుతూ కనిపిస్తున్నా లోపల ఎందరో గుండె నిండా భారంతో జీవిస్తున్నారు. ఇలాంటి హృదయ విదారక స్థితిలో ఉన్న ఆధునిక సమాజానికి యేసుక్రీస్తు ప్రభు పలుకుతున్న అమృత వాక్కు, భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, ఏలయన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పఠనాల ద్వారా దేవుడు మనకు 3 ముఖ్యమైనటువంటి సత్యాలను నేర్పిస్తూ ఉన్నారు. ఒకటి, ప్రభువే మనకు నిజమైన విశ్రాంతి నిలయము అని. రెండవదిగా, దైవ పరమ రహస్యాలను గ్రహించటానికి మనకు కావలసింది లౌకిక జ్ఞానము, తెలివితేటలు, గర్వము కాదు, పసిబిడ్డల వంటి వినమ్రత కలిగి ఉండాలి. మూడవదిగా, క్రీస్తు కాడి కఠినమైనది కాదు, అది ప్రేమ మరియు క్షమాపణ మరియు సాధుశీలతతో కూడినది అని. ఈ దివ్య సందేశం మన అనుదిన జీవిత భారాలను ఎలా తేలిక చేస్తుందో, మనం ఎలా దైవ కాంతిని పొందాలో నేటి దైవ వాక్య పఠనాల ద్వారా ధ్యానించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు కాడి బానిసత్వము కాదు, క్రీస్తు కాడి విముక్తి, స్వేచ్ఛ. పాత నిబంధన గ్రంథంలో కాడి అనేది మోషే ధర్మశాస్త్రాన్ని, దాని నియమాలను సూచించేది. నిజానికి మోషే చట్టము తప్పు కాదు, అది జ్ఞానయుక్తమైనది. కానీ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఈ మోషే చట్టమునకు తప్పుడు వివరణలు ఇస్తూ 613 కఠిన నిబంధన భారాల్ని ప్రజలపై మోపటం జరిగింది. అది ప్రజలకు శాపంగా, భరించలేని భారంగా మారింది. అందుకే యేసు వారిని తీవ్రంగా ఖండిస్తూ, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారములను మోయు వారికి సాయపడుటకు తమ చిటికిన వ్రేలైనను కదపరు అని అన్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనం. పరిసయ్యులు విధించిన ఈ మతపరమైన కఠిన నిబంధనల నుండి, ఆచారాల భారము నుండి ప్రజలను విముక్తులను చేసి వారికి, వారి ఆత్మలకు నిజమైన విశ్రాంతిని ఇవ్వటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అందుకే ఆయన భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను అని ప్రజలను ఆత్మీయంగా ఆహ్వానించి ఉన్నారు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు అని యోహాను మొదటి లేఖ 5వ అధ్యాయము 3వ వచనంలో చదువుతున్నాం.
పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనంలో అన్నట్లుగా, స్వతంత్రులుగా జీవించుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించెను, కనుక దృఢముగా నిలబడుడు, బానిసత్వము అను కాడిని మరలా మీపై పడనీయకుడు అని. కనుక ప్రతి విశ్వాసి క్రీస్తు కాడిని ఎత్తుకొనుటకు సిద్ధపడాలి. ఎందుకంటే ఆయనయే సత్యము, విజ్ఞానము, చట్టము. ఆయన మనకు పరలోక రాజ్యమునకు సంబంధించినటువంటి విషయాలను బయలుపరుస్తూ ఉంటారు. పునీత అగుస్తీను గారు సెలవిచ్చినట్లు, లోకంలో మనము వెతికే ధనము, పదవి, విలాసాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి, కానీ నిజమైన ఆత్మ విశ్రాంతి కేవలం క్రీస్తు పాదాల చెంతే లభిస్తుంది అని. క్రీస్తు కాడి గురించి అగుస్తీను గారు ఏమన్నారంటే, ఇతర లోక సంబంధమైన బరువులు మనల్ని క్రిందికి నొక్కి పారేస్తే, క్రీస్తు ప్రేమ అనే బరువు పక్షికి ఉండే రెక్కల వంటిది. రెక్కలు పక్షికి బరువుగా అనిపించినా అవి దాన్ని ఆకాశంలో పైకి లేపుతాయి. క్రీస్తు కాడి కూడా మనల్ని ఆధ్యాత్మిక శిఖరాలకు తీసుకెళ్తుంది. ఆ కాడి సులువైనది, ఎందుకంటే స్వయముగా క్రీస్తు ప్రభువే ఆ భారాన్ని మోస్తూ మనల్ని కేవలం ఆయనతో కలిసి నడవమంటున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన చింతల మూటను, మన భారాల మూటను దేవునిపై ఉంచుదాం. నేడు మనకున్నటువంటి భారాలు ఏమిటి? కుటుంబ సమస్యలు, శారీరక రుగ్మతలు, అప్పుల బాధలు, ఉద్యోగ అభద్రత, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళనలు, ఇలా ఎన్నో మానసిక ఆధ్యాత్మిక భారాలతో సతమతమవుతూ ఉన్నాము. ఒక వ్యక్తి తన తలపై ఒక పెద్ద మూటను పెట్టుకొని ఒక ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పక్కన ఉన్నటువంటి వ్యక్తి చూసి, అయ్యా, ఆ మూట కింద పెట్టవచ్చు కదా, ఎందుకు అంత కష్టపడుతున్నావు అని అన్నాడు. దానికి ఆ అమాయక ప్రయాణికుడు ఏమన్నాడంటే, అయ్యా, ఈ ఓడ ఇప్పటికే నన్ను మోస్తుంది, నా భారాన్ని మోస్తుంది, మళ్ళీ నా మూట బరువు కూడా దీనిపై వేస్తే ఓడకి భారం కాదా అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మన పరిస్థితి కూడా ఇంతే. జ్ఞానస్నానము ద్వారా మనము క్రీస్తు అనే రక్షణ ఓడలోనికి ఎక్కి ఉన్నాము. కానీ మన చింతలు, భయాలు, ఆందోళనలు అనే మూటలను మన తలపైనే మోస్తూ ఏడుస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాం. యేసు మనతో, నీ మూటను నా సిలువ చెంత పడవేయి, నా క్షమాపణను, నా దయను ఆశ్రయించి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో అని ఈరోజు నిన్ను నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. నీ భారమును ప్రభువు మీద మోపుము, ఆయన నిన్ను భరించును అని కీర్తనకారుడు 55వ కీర్తన 22వ వచనంలో చెబుతూ ఉన్నట్లుగా వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీసభ పండితుడు జాన్ క్రిసోస్టమ్ గారి మాటల్లో చెప్పాలంటే, మనము ప్రార్థనలో మన భారాలను దేవునికి అప్పగించినప్పుడు మన సమస్యలు మాయం కాకపోవచ్చు, కానీ వాటిని మోయగల శక్తిని, ప్రశాంతతను దేవుడు మనకు ఇస్తాడు. అది ఓడ తుఫానులో ఉన్నా కదలకుండా ఉన్నట్లు ఉంటుంది అని అన్నాడు. భారాలతోనున్న మనకు యేసు ప్రభు మాటలు మనకెంతో ఊరటను కలిగిస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును, కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు అన్న పునీత పేతురు గారి మాటలను నమ్మి ఆయనపై ఆధారపడి జీవించినప్పుడు మన ఆత్మలకు నిజమైనటువంటి విశ్రాంతి లభిస్తుంది. పేతురు గారి మొదటి లేఖ 5వ అధ్యాయము 7వ వచనం. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషంలో ప్రభువు మనము పసి బిడ్డల మనస్తత్వమును కలిగి ఉండాలి అని ఆహ్వానిస్తూ ఉన్నారు. యేసు ప్రభు పరలోక తండ్రిని స్తుతిస్తూ, విజ్ఞులకు, వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసి బిడ్డలకు బయలుపరచితివి అని అన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. నేటి డిజిటల్ యుగంలో మనుషులు తమ స్వంత తెలివితేటలు, విజ్ఞానము, సైన్సు, సాంకేతికత పట్ల అతిగా గర్విస్తూ
దేవుని ఉనికినే ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరమ రహస్యాలను, ఆ పరలోక ఆనందాన్ని గ్రహించాలి అంటే మనకు కావలసింది లౌకిక జ్ఞానము కాదు. పసిబిడ్డల వంటి అమాయకత్వం, నిష్కపటత్వం మరియు దేవునిపై సంపూర్ణముగా ఆధారపడేటటువంటి మనస్తత్వం మనకి ఉండాలి. మనము పసిబిడ్డల వలె దేవునిపై సంపూర్ణముగా ఆధారపడాలి. పసిబిడ్డకు తన తల్లిదండ్రులపై ఎంత నమ్మకం ఉంటుందంటే, తండ్రి గాల్లోకి విసిరేసి పట్టుకుంటున్నా భయపడకుండా నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే తండ్రి తనను క్రింద పడనీయడనే నమ్మకం ఆ పసిబిడ్డకు ఉంటుంది. మనము కూడా మన పరలోక తండ్రిపై అలాంటి సంపూర్ణ నమ్మకాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణను కలిగి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, పెద్దవాళ్ళు ఎవరైనా అవమానిస్తే లేదా నష్టము కలిగిస్తే ఆ పగను, ఆ ద్వేషాన్ని గుండెల్లో భారంగా మోస్తూ ఉంటాం. అది మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. కానీ పిల్లలు ఇప్పుడే దెబ్బలాడుకొని 5 నిమిషాల్లో మళ్ళీ కలిసి ఆడుకుంటారు. వారు హృదయంలో ఏ భారము ఉంచుకోరు. దేవుని రహస్యాలను గ్రహించాలన్నా, ఆయన ఇచ్చే విశ్రాంతిని మనందరము పొందుకోవాలన్నా మనకు ఆ పసిబిడ్డల లాంటి కపటము లేని, పగలు, ద్వేషము, స్వార్థము లేని హృదయము మనకి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు అంటూ ఉన్నారు, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కానించుచున్నాను అని పలికి ఉన్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. నాటి కపటము, గర్వము గల యూద మత నాయకులు ప్రభు బోధనలను తిరస్కరిస్తే, కపటము లేని సామాన్య ప్రజలు ఆయనను హృదయపూర్వకంగా స్వీకరించారు. విజ్ఞులు, వివేకవంతులు దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి దేవునిపై ఆధారపడకుండా తమ సొంత బలాన్ని నమ్ముకొని దేవునికి దూరం అవుతూ ఉంటారు. మరి మనము ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు చెప్పినటువంటి కాడి ప్రేమ, వినమ్రత, సాధుశీలత కలిగినటువంటిది. యేసు మనకు ఇచ్చే కాడి ప్రేమ, విధేయత కలది. ఆయన కాడి సులువైనది, ఎందుకంటే దానిని మనం ఒంటరిగా మోయటం లేదు. మన ప్రక్కన నిలబడి యేసు ప్రభువే ఆ భారాన్ని మోస్తూ మనల్ని తనతో పాటు నడిపిస్తూ ఉన్నారు. ప్రభు చట్టము పూర్తిగా ప్రేమతో కూడుకున్నది. అది మానవ హృదయాలను బంధించదు, పైగా పాపపు బానిసత్వము నుండి విముక్తిని ప్రసాదిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి ముఖాముఖిగా దర్శించినటువంటి మోషే సాధుశీలత, వినమ్రత కలిగినవాడు. అందుకే ఆయన దైవ ధర్మశాస్త్రానికి మధ్యవర్తిగా నిలిచాడు. దీనులైన ప్రజల గురించి జెఫన్యా ప్రవక్త ద్వారా దేవుడు ఈ విధంగా సెలవిచ్చారు, నేను మీ నడుమ వినయాత్ములు దీనులైన ప్రజలను మిగులనెత్తును, వారే నన్ను నమ్ముకొందురు, అట్టివారు ఎవరికి కీడు చేయరు, కళ్ళలాడరు, మోసము చేయరు అని 3వ అధ్యాయము 12వ వచనం. ప్రవక్త జకరియా ప్రవచించినట్లు 9వ అధ్యాయము 9-10 వచనాలలో యేసు యుద్ధానికి, అహంకారానికి, అధికారానికి చిహ్నమైన గుర్రంపై కాకుండా శాంతికి, వినమ్రతకు, సాధుశీలతకు చిహ్నమైనటువంటి గాడిద పిల్లపై ఒక వినమ్ర రాజుగా వచ్చి ఉన్నారు. నేటి సమాజం గుర్రం లాంటిది. అతి వేగము, అహంకారము, అధికారము, స్వార్థపూరిత పోటీకి ప్రాధాన్యత ఇస్తుంది. కానీ క్రీస్తు మార్గము గాడిద పిల్ల లాంటిది. అది వినమ్రత, శాంతి, సేవకు గొప్ప నిదర్శనం. మనం లోకపు అహంకారం అనే గుర్రాన్ని దిగి క్రీస్తు వినమ్రత అనే గాడిదను అధిరోహించినప్పుడే మన కుటుంబాలలో, మన సంఘములో, మన సమాజంలో, ఈ లోకములో శాంతి, సమాధానము, ఐక్యత సాధ్యమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పౌలు రోమీలకు రాసిన లేఖలో చెప్పినట్లు మన శరీర తత్వమును లేదా లౌకిక స్వభావమును అనుసరించి జీవిస్తే
ఆధ్యాత్మిక మరణాన్ని పొందుతాము. కానీ క్రీస్తు ఆత్మ ద్వారా మనము జీవిస్తే శాంతి, వినమ్రత మనకు లభిస్తాయి. గర్వం మానవుణ్ణి దేవునికి దూరం చేస్తే వినమ్రత దేవుడిని మానవుడి చెంతకు చేరుస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ధ్యానాంశాలను బట్టి మరి మన బాధ్యత ఏమిటంటే మనము శాంతికి ప్రవక్తలుగా, శాంతి స్థాపకులుగా మనం ఈ లోకంలో జీవించాలి. ఆయన శాంతికరుడైనటువంటి రాజు. ప్రభువు రాజ్యము నేల అంచుల వరకు వ్యాపించును అని ప్రవక్తలు ప్రవచించారు. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని లూకాసు సువార్త 1వ అధ్యాయము 33వ వచనంలో చదువుతూ ఉన్నాం. దైవరాజ్య వ్యాప్తి, ఆ గొప్ప బాధ్యతను మొదటిగా ప్రభు తన శిష్యులకు, నేడు జ్ఞానస్నానం పొందిన మనందరికీ అప్పగించి ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయటం అనేది మనందరి బాధ్యత. వాక్కు ద్వారా, మన సత్క్రియల ద్వారా ఈ బాధ్యత నెరవేర్చడానికి మనము ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి. నేడు సమాజంలో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో మనము క్రీస్తు శాంతికి ప్రవక్తలుగా, సాధనాలుగా మారాలి. మన మాటల ద్వారా, నిస్వార్థ సేవా క్రియల ద్వారా దైవరాజ్యాన్ని ఇతరులకు చాటాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవిత ప్రయాణంలో భారాలు లేని రోజంటూ ఉండదు. ప్రతిరోజు ఏదో ఒక భారాన్ని మనం మోస్తూనే ఉంటాం. శారీరక, ఆర్థిక, మానసిక, కుటుంబ భారాలు మనల్ని నిరంతరము వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఆ భారాల క్రింద నలిగిపోతూ జీవితాన్ని ఒక నరకముగా మార్చుకోకుండా, భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నిజమైన విశ్రాంతిని, ఆత్మవిశ్రాంతిని వసుగుతాను అని చెప్పినటువంటి ప్రభువు చెంతకు మనము రావాలి. మన భారాలన్నీ ఆయనకు అప్పజెప్పాలి. మన అనుదిన జీవితంలో ఎన్ని భారములు ఉన్నా ఇతరుల పట్ల ప్రేమ, సేవ, వినమ్రత, సాధుశీలత అనే భావాలను కలిగి మనం జీవించాలి. మన పాపములను మోసే దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తునందు మనం ఎప్పుడూ కూడా, ముఖ్యముగా మనకు కష్టాలు, బాధలు, ఆపదలు వచ్చినప్పుడు ఆ సంపూర్ణ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆయనపై ఉంచాలి. ఆయన ఒసగే నిత్యానందమును, నిత్య జీవము అనే ఆ విశ్రాంతిలో మనందరము కూడా సేద తీరాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యేసు ప్రభువును నమ్ముకుందాం, విశ్వసించుదాం. మన భారాలన్నిటినీ కూడా ఆయన మోయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసిందల్లా ఆయనను దృఢముగా విశ్వసించాలి, నమ్ముకోవాలి, ఆయనకు విధేయత కలిగి జీవించాలి. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము మనము ఎప్పుడూ కూడా జీవించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివార దినమున మన కుటుంబంతో సహా మనము ఆ ప్రభువు పాదముల చెంత సాగిలపడి, ప్రభువా, ఈ లోకములో నిజమైన శాంతి, సమాధానము, విశ్రాంతి ఉంది అని నేను ఆరాటపడుతూ ఉన్నాను. కానీ నిజమైన విశ్రాంతిని వసుగువారు మీరే. ఆ విశ్రాంతిని నాకు, నా కుటుంబానికి దయచేయండి అని దీనంగా ఆ ప్రభువును వేడుకుందాం. ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.